ఎలా ఉంది భర్త మాసాయాలు ఎలా ఉంది బ్రో? ఇప్పుడే రవితేజ గారి భర్త మాసాయాలు చూసాను. నిజంగా భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్ని, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణల్ని, భార్యని అంటే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని మనం ఎవరితోనైనా ప్రేమించినా, ఏదైనా అమ్మాయితో మనం ఎఫ్ఐఆర్ ఏమైనా జరిగిపోయినా దాన్ని మళ్ళీ ఎలా ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి అనేది ఈ సినిమా అన్నమాట. సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ, పాప కామెడీయే కామెడీ, మధ్యలో కామెడీ. ఏంద్రా ఈ కామెడీ అనిపిస్తుంది. ఒక్క సినిమా అయినా ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా కామెడీ. ఏంద్రా ఆయన గ్యాప్ లేని కామెడీ. సినిమా అంతా గ్యాప్ లేదు పోయా. కాబట్టి సినిమా మొత్తం కామెడీ ఉంది. పాటల్లోనూ కామెడీ, ఫైట్ లోను కామెడీ, స్టోరీలోను కామెడీ, మొత్తం కామెడీ. కాబట్టి 2.5 గంట సేపు ఉంటే సినిమా 2.5 గంట కామెడీ. కాబట్టి ఇదే కావాలి మాకు. ఇంకోటి ఏమంటే రవితేజమైంది, నేలదైపోయింది. ఏమని అభిమానం అంతా ఒకటి అవ్వాలని. అదే విధంగా థియేటర్లో గొడవలు అల్లర్లు ఏం జరగకుండా అభిమానులు కలిసిపోయారు. పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోవాలి. అందరూ ఇంకా కలిసిపోయారు అనమాట. వాళ్ళు నలిగిపోయాడా ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో? ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో నలిగిపోయాడా? అదే ఇద్దరు మరాల బానే ఉన్నాడా, నలిగింది ఏం లేదు. లాస్ట్ యాక్సిడెంట్ అయిందండి. ఎంజాయ్ అనమాట. అంటే భార్యతో ఎంజాయ్ అనమాట. నేను కూడా అదే శాస్త్రం. నేను కూడా ఎవరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. తర్వాత పక్క చేసి పక్క రాష్ట్రం దాకా ఆ అమ్మాయిని కూడా ప్రేమిస్తా. ఆ అమ్మాయితో కూడా మంచిగా జమ అవుతాయి. తర్వాత వచ్చి మళ్ళీ పెళ్ళంతా మళ్ళీ క్లియర్ చేసుకోవడం. ఈ సినిమా చూడటం వల్ల నాకు జ్ఞానోదయం అయిపోయింది. సినిమా చూడటం వల్ల